Hello, good morning. Welcome back to my channel. Today class లో మనం 8th class mathematics algebraic expressions లో 4th exercise అంటే 11.4 exercise లో సెకండ్ ప్రాబ్లం. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు టుడే క్లాస్ లో మనం సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలనేది చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండ్ ప్రాబ్లం చెప్పుకునే ముందు ఒకసారి చూడండి. ఒకసారి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే కింద ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ అన్నిటికీ సూటబుల్ అయ్యేటంటే యూజ్ అయ్యే ఐడెంటిటీస్ ని మనం యూజ్ చేసుకొని వాటిని సమ్ చేయాలి. అంటే ఏముంది, మన దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ a ప్లస్ బి హోల్ స్క్వేర్, లేదా a మైనస్ బి హోల్ స్క్వేర్, లేదా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో అలా మన దగ్గర ఉన్న ఐడెంటిటీస్ ని యూజ్ చేసుకుంటూ ఈ సెకండ్ ప్రాబ్లం అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ 304 ఈ ఎవాల్యుయేట్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయడానికి మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. జస్ట్ దానికి ఎస్టిమేట్ అంటే నియరెస్ట్ 10 కానీ నియరెస్ట్ 100 కానీ వచ్చేటట్టుగా చూసుకోండి. మనకి ఏంటి అంటే ఎప్పుడైనా స్క్వేర్స్ చేసేటప్పుడు, స్క్వేర్స్ అయినా క్యూబ్స్ అయినా చేసేటప్పుడు అది 10 కి లేదా 100s కి చేసేటప్పుడు ఈజీ అవుతుంది. రిమైనింగ్ నెంబర్స్ అంటే మనకి కష్టం గుర్తుపెట్టుకోవడం. అదే మనకి 10s లో కానీ 100s లో కానీ చేయడం అంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ముందు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని లేదా నెంబర్ని మనం దానికి దగ్గర రిలేటెడ్ గా చేంజ్ చేసుకున్నట్టయితే మనకి ఆ ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇక్కడ పేపర్లో చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి 304 స్క్వేర్ అంటే 304 కి సూటబుల్ అయిన ఐడెంటిటీని యూజ్ చేసుకుంటూ మనం 304 కి స్క్వేర్ యొక్క వాల్యూ అనేది ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. సో దీన్ని ఎలా చేయాలి అంటే, ఓకే ఫస్ట్ వన్ ఇది మనకి నియరెస్ట్ 100 ఏంటి 304 అంటే నియరెస్ట్ 100 అంటే 300 కి నియర్ గా 4 నియర్ గా ఉండేది 300 అంటే దీన్ని మనం 300 ప్లస్ 4 కింద రైట్ చేసుకోవచ్చు. సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి వెళ్ళింది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే చూడండి, ఇది మనకి కావాలి అనుకుంటే మీకు ఎందులోకి నేను చేంజ్ చేశానంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. 300 స్క్వేర్ అంటే ఇప్పుడు మీకు స్క్వేర్ చేయడం ఈజీ అని కదా, ఎలా చేయాలో చెప్తాను చూడండి ఒకసారి. సో 300 స్క్వేర్ అంటే జీరోస్ 2 ఉన్నాయి కదా, స్క్వేర్ అంటే జీరోస్ 2 2 అంటే 4 అవుతాయి. సో 3 3 జా 9 అంటే 9 పక్కన 4 జీరోస్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే ఆల్రెడీ మీకు తెలిసింది కదా, 4 4 జా 16. నెక్స్ట్ 3 ఇంటూ 400 చూడండి, ఇక్కడ చూడండి 2 3 జా 6 అంటే 600. 600 ఇంటూ 4 చూడండి, సైడ్ మీకు క్యాలిక్యులేషన్ చేస్తాం. 600 ఇంటూ 4 4 6 జా 24 అంటే 2400. సో ఈ 3 ఇప్పుడు టోటల్ చేయండి. 90,000 2400 16 అంటే 61429 అంటే టోటల్ ఎంత వచ్చింది, 92,406. అంటే మనకి ఈ 304ని కానీ స్క్వేర్ చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుందండి, 92,416. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 509 స్క్వేర్. 509 కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీని నియరెస్ట్ 100 ఏంటండి, 509 కి 500 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 500 ప్లస్ 9 స్క్వేర్. ఇది కూడా సేమ్ ఫార్ములా కాబట్టి మళ్ళీ రైట్ చేయట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందని షార్ట్ కట్ లో చేసేస్తున్నాను చూడండి ఒకసారి. 500 a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ చూడండి 0 0 స్క్వేర్ చేస్తే 4 జీరోస్ అవుతాయి. 5 5 జా 25
ఓకే 9 9 జా 81. ఇక్కడ చూడండి ఒకసారి 2 9 జా 18 కదా, 18 ఇంటూ 500. వెయిట్ 18 ఇంటూ 500 కదా, ఇక్కడ చూడండి 0. సో 0 0 చేయండి, 5 8 జా 40, 5 1 జా 5 ప్లస్ 4 9. సో 9000. సో 9000 అయింది కదా. 9000 ఇప్పుడు వీటిని యాడ్ చేయండి సైడ్కి, మీకు ఎక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. 2,50,000. నెక్స్ట్ 9,081. 1 8 0 9 5 2 అంటే టోటల్ ఎంత వచ్చింది? 2,59,081. ఇది ఫైనల్ ఆన్సర్ అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 992 స్క్వేర్. ఇది చూడండి ఒకసారి, దీనికి నియరెస్ట్ 100 అంటే 900 ప్లస్ 92 బాగా ఎక్కువగా అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే బిలో 10 వచ్చేటట్టుగా మనం యాడ్ అయినా చేయాలి లేదా సబ్ట్రాక్ట్ అయినా చేయాలి. దీనికి బిలో 10 అంటే దగ్గరగా రావట్లేదు కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే మైనస్ చేద్దాం. ఎలా చేసుకుందాం? 1000 మైనస్ 8, అప్పుడు మనకి ఇది 992 అవుతుంది కదా. సో ఇలా కూడా మనం రైట్ చేసుకోవచ్చు దీన్ని. సో అప్పుడు దీనికి ఇది ఎలా ఉంది మనకు ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి, 1000 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే చూడండి ఇప్పుడు 1000 స్క్వేర్ అంటే చూడండి 1 2 3, 3కి స్క్వేర్ చేస్తే 6 వస్తుంది చూడండి. అవి మనకి 1 2 3 1 2 3 6 జీరోస్ వచ్చాయి. నెక్స్ట్ 8 8 జా 64 మైనస్ 2 ఇంటూ 1000 2000 ఇంటూ 8 ఇంటూ 8. సో 0 0 0 8 2 జా 16 అంటే 16,000. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మైనస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో మనం మైనస్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఇది చూడండి ఒకసారి, ఇది ఎంతది? 10 lakhs. 10 lakhs కి 16,000 మైనస్ చేద్దాం. మైనస్ చేసినట్లయితే 0 0 0. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 క్యారీ చేస్తే ఇక్కడ 10 అవుతుంది. 10 నుంచి ఇక్కడికి వెళ్తే 9 వస్తుంది. ఇక్కడ 10 ఇక్కడ నుంచి 10 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. 10 నుంచి 4 6 మైనస్ చేసినట్లయితే 4. 9 మైనస్ 1 8 9 అంటే 9,84,000. ఇక్కడ మనకు ఉండిపోయిన 64 దీనికి యాడ్ చేయండి. సారీ 9,84,064. ఇది మనకి ఫైనల్ గా ఉండే ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. ఫోర్త్ ప్రాబ్లం 792 99 స్క్వేర్ కదా. దీన్ని చూడండి మళ్ళీ ఇది కూడా సేమ్ మైనస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని 800కి దగ్గరగా ఉంది కాబట్టి 800 మైనస్ 2 మైనస్ 1 స్క్వేర్ అండి, ఇది 1. ఓకే సో ఇది కూడా సేమ్ ఫార్ములా అండి. 800 స్క్వేర్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 800 ఇంటూ 1. చూడండి 8 8 జా 64 4 zeros 1 మైనస్ 8 2 జా 16. సో 1 ఇంటూ 1 1 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఈ రెండు చేసి దానికి 1 యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది
64,000 అంటే ఇది 6,40,000 నుంచి మనం ఎంత డ్రైవ్ చేయలేం 1600 0 ఇక్కడ 10 వస్తుంది కదా, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడికి వస్తే 10, ఇక్కడికి వస్తే 10 9 ఉంటుంది. సో 10 - 6 4, 9 - 1 8, 3 6, దీనికి 1 యాడ్ చేస్తే 6384 638401. ఓకే, అంటే ఇది మనకి 6,38,401. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి 304 మల్టిపుల్ 296. ఇక్కడ చూడండి 2 వచ్చాయి కదా, ఈ రెండింటిని సపరేట్ గా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం మనకి సేమే, కాకపోతే ఒకే దాంట్లో 2 ఫార్ములాస్ వస్తాయి. సో ఎలా చేయాలో చూడండి ఒకసారి. 304 అంటే ఇది మనకి 300కి నియర్ గా ఉంది. దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు మనం? 300 + 4. ఓకే, మల్టిపుల్ ఇది మనకి 300కి దగ్గరగానే ఉంది, బట్ ఇది మైనస్ లో ఉంది, అంటే 300 - 4. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి అయినట్టయితే ఇది ఎలా ఉంది మనకి? ఇది ఫార్ములా a + b * a - b. ఫార్ములా ఏంటి మనకి? a² - b². a² - b². అంటే ఇక్కడ ఏ ఏంటంటే మనకి 300, 300² - 4². 300 ఎంత? 3 3 = 9, 4 zeros, -4 4 = 64. సారీ 16. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. 4 4 = 16. అంటే ఇప్పుడు మనకి 90,000 నుంచి 16 మైనస్ చేయాలి. 90,000 నుంచి మీకు 16 కానీ మైనస్ చేసినట్లయితే 89,984 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. సిక్స్త్ ప్రాబ్లం 83 × 77. సో ఇది కూడా సేమ్. ఇది మనకి ఎక్కడ దగ్గర ఉంది? 80 + 3 మల్టిపుల్ 80 - 3. సేమ్ ఫార్ములా. సో నేను మళ్ళీ రైట్ చేయట్లేదు ఇక్కడ, ఇదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను, అందుకే మీకు సైడ్ బై సైడ్ చేసింది ఈ ప్రాబ్లమ్ని. చూడండి ఒకసారి. a + b * a - b కదా, అంటే a² - b². 8 8 = 64, 0. నెక్స్ట్ 3 3 = 9. ఇప్పుడు మనకి 6,400 నుంచి మైనస్ చేసినట్లయితే 6,391. ఓకే, 6,991. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కొంచెం వీడియో లెంతీ అవుతుందని నేనే క్యాల్కులేషన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం వచ్చేసి 109 × 108. సో 109 అంటే ఇది చూడండి మనకి 100కి దగ్గరగా ఉంది కదా. 100 + 9 × 100 + 8. అంటే ఇది చూడండి, ఈ ఫార్ములా మళ్ళీ చేంజ్ అవుతుంది మనకి. ఇది మనకి XA XB అన్నట్టయితే x + a × x + b. ఈ ఫార్ములా మనకి వేరే ఉంటుంది కదా. x + a × x + b ఈక్వల్ టు x² + a + b × x + ab. ఈ ప్రాబ్లం చేయడానికి మనకి ఫార్ములాస్ ముందు తెలిసి ఉండాలి కంపల్సరీగా. ఓకే, ఈ ఐడెంటిటీస్ నేర్చుకున్నట్లయితే ఈ ఎక్సర్సైజ్ అనేది వెరీ 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 ఈజీ అండి. ఎక్సర్సైజ్ అనేది చాప్టర్ ఈజీ అసలు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, x + a × x + b కదా, అంటే ఫస్ట్ x² అంటే 100²
ప్లస్ ఏ ప్లేస్లో ఏముంది మనకి 9, బి ప్లేస్లో ఏముంది 8 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 9 ఇంటూ 8. 100 స్క్వేర్ అంటే 4 zeros 10,000. నెక్స్ట్ 9 ప్లస్ 8 అంటే 9 ప్లస్ 8 17 ఇంటూ 100. 9 8 జా 72. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఇది 10,000 ప్లస్ ఇది 1700 ప్లస్ 72. ఈ మూడు క్యాలిక్యులేట్ చేసి మీకు ఆన్సర్ రాయాలి. చూడండి ఈ సైడ్కి మీరు చేసి చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్గానే ఆన్సర్ రైట్ చేస్తున్నాను. ఇక్కడ 10,000 17 కదా అంటే 11,772. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో 8th ప్రాబ్లం వచ్చేసి మనకి 204 మల్టిపుల్ 206. సో సేమ్ ప్రాబ్లం అన్ని, అందుకే సైడ్ బై సైడ్ చేస్తున్నా. సేమ్ ఫార్ములాస్ యూజ్ చేసుకునేవి. 200 ప్లస్ 4 ఇంటూ 200 ప్లస్ 6. సో ఏ స్క్వేర్ సేమ్ ఫార్ములా ఇదే మనం యూజ్ చేసుకుంటాం. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 200 స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత 4, బి అంటే 6, ఎక్స్ ఎంత 200 ప్లస్ ఏ ఇంటూ బి 4 ఇంటూ 6. ఓకే, నెక్స్ట్ ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఫస్ట్ 2 2 జా 4, 4 zeros. నెక్స్ట్ 6 ప్లస్ 4 10, 10 ఇంటూ 200 ప్లస్ 6 4 జా 24. ఇది 40,000 ప్లస్ 2,000 ప్లస్ 24 అంటే టోటల్ మనకి ఎంత వస్తుందంటే 42,024. ఓకే, ఇది మీకు 11.4 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకోండి. చాప్టర్ మొత్తం కంప్లీట్ అయింది ఇక్కడతో. సో నెక్స్ట్ వీడియోలో మనం 12th చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.